భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారి వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము. సంజయుడు చెప్తున్నాడు. జాలితో నిండిపోయి కనుల నీరు నిండగా విషాదంతో ఉన్న అర్జునుడితో మధుసూదనుడు ఇలా పలికాడు. అర్జున, ఆర్యులు ఆచరించని స్వర్గాన్ని ఇయ్యజాలని కీర్తికరం కానట్టి ఈ మోహం నీకు అసమయంలో ఎందుకు కలిగింది? పార్థ, నపుంసకత్వాన్ని పొందకు, ఇది నీకు తగినది కాదు. పరంతప క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి లే. అర్జునుడు అంటున్నాడు, మధుసూదన, యుద్ధంలో భీష్మద్రోణులను నేను బాణాలతో ఎలా ఎదుర్కోగలను? అరిసూదన, వారు పూజనీయులు కదా. మహానుభావులైన గురువులను చంపకుండా ఈ లోకంలో భిక్షాన్న తినడమే మేలు. ఎందుకంటే గురువులను చంపితే ఇక్కడే రక్తసిక్తమైన అర్ధకామాలనే భోగాలనే నేను అనుభవించాలి. ఈ రెండు పక్షాలలో ఏది శ్రేష్టమో మనకి తెలియదు. స్వజనులైన ఆ ధార్తరాష్ట్రులు మనకు ప్రతిముఖులై నిల్చున్నారు. వారిని చంపి నేను జీవించాలని అనుకోవడం లేదు. పిరిగితనమనే దోషంతో చలించిన స్వభావం కలవాడిని, ధర్మం ఏదో తెలుసుకోలేని మూర్ఖచిత్తుడిని. నిన్ను అడుగుతున్నాను, నాకు నిశ్చయంగా ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దానిని చెప్పు. నేను నీకు శిష్యుడిని, ఆపన్నుడిని. నీవు నన్ను సరిగా తీర్చిదిద్దు. ఈ భూమిలో నిష్కళంకమైన సమృద్ధమైన రాజ్యాన్ని గాని దేవతలందరిపై ఆధిపత్యాన్ని గాని పొంది కూడా ఇంద్రియాలను శోషింపచేస్తున్న ఈ శోకం నాకు ఎలా తొలగిపోతుందో తెలుసుకోలేకపోతున్నాను. సంజయుడు చెప్తున్నాడు, రాజా, నిద్రను జయించగలిగిన అర్జునుడు ఋషికేశునితో ఇలా అని, నేను యుద్ధం చేయను అని గోవిందునితో పలికి మిన్నకుండి పోయాడు. భారత, అంతర్యామి అయిన ఋషికేశుడు శ్రీకృష్ణుడు ఆ రెండు శిలల మధ్య విషాదగ్రస్తుడై ఉన్న అర్జునుని చూసి పరిశీలిస్తున్నట్లుగా ఇలా అన్నాడు. శ్రీ భగవానుడు అంటున్నాడు, నీవు శోకించదగని వారిని గురించి శోకిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పోయిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ పండితులు శోకించరు. ఏ కాలంలోనూ నేను లేను, నీవు లేవు, ఈ రాజులు లేరు అనేది లేదు కదా. అలాగే ఇకపై మనమందరము ఉండబోము అనేది లేదు కదా. దేహధారులకు ఈ దేహంలో బాల్యం, యవ్వనం, ముసలితనం వచ్చినట్లుగానే దేహాంతరం కూడా ప్రాప్తిస్తుంది. ధీరుడైనవాడు ఆ విషయంలో మోహపడడు. కౌంతేయ,
శీతోష్ణ సుఖదుఖాలను సమంగా భావించే ధీరుని ఈ ఇంద్రియాలు విషయ సంయోగాలు బాధించవు. అట్టివాడు మోక్షానికి యోగ్యుడవుతాడు. అసద్వస్తువుకు భావం లేదు, సద్వస్తువుకు అభావం లేదు. తత్వజ్ఞానులు ఈ రెండిటి యొక్క తత్వాన్ని దర్శించారు. దేని వలన ఈ పరిపూర్ణ జగత్తు వ్యాప్తమై ఉందో దానిని నాశరహితమైన దానినిగా తెలుసుకో. అవ్యయమైన దానిని ఎవరూ కూడా నాశనం పొందించడానికి సమర్థులు కారు. నాశరహితమైన నిత్యస్వరూపమైన జీవాత్మ యొక్క ఈ దేహాలన్నీ అంతమయ్యేవే. కాబట్టి భారత, యుద్ధం చేయి. ఈ ఆత్మను చంపుతున్నానని భావించేవాడు, చనిపోయిందని భావించేవాడు ఇద్దరూ కూడా అది ఎవరి చేత చావదని, ఎవరిని చంపదని తెలుసుకోలేరు. ఈ ఆత్మ ఎప్పుడూ కూడా పుట్టదు, చావదు. అలాగే ఇది ఇంతకు ముందు పుట్టింది కాదు, ఎప్పుడూ ఉండేదే. ఎందుకంటే ఇది జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. శరీరం నశించినా నశించనిది. కుంతీపుత్ర, ఈ ఆత్మ నాశరహితమైనదని, నిత్యమని, పుట్టుకలేనిదని, అవ్యయమని తెలుసుకున్నవాడు ఎలా ఎవరిని చంపిస్తాడు? లేక ఎలా ఎవరిని చంపుతాడు? మనుష్యుడు పాతబడిన వస్త్రాలను వదిలి కొత్తవానిని స్వీకరించినట్లే జీవుడు జీర్ణమైన శరీరాలను వదిలి ఇతరమైన నూతన దేహాలను పొందుతాడు. ఈ ఆత్మను ఆయుధాలు నరుకలేవు. దీనిని అగ్ని దహించలేదు, నీరు దీనిని తడుపలేదు, గాలి శుష్కింప చెయ్యలేదు. ఎందుకంటే ఈ ఆత్మ అచ్ఛేద్యము, అదాహ్యము, అక్లేద్యము, అశోష్యము, నిత్యము, సర్వగతము, స్థాణువు, అచలము, సనాతనము. ఈ ఆత్మ అవ్యక్తము, అచింత్యము, అవికారము అని కూడా చెప్పబడుతోంది. కాబట్టి దీనిని బట్టి నీవు శోకించతగదు. అలా కాక ఈ ఆత్మ నిత్యము పుడుతూ ఉంటుందని, నిత్యము మరణిస్తూ ఉంటుందని నీవు అనుకున్నా మహాబాహు, దానికి కూడా నీవు శోకించతగదు. ఎందుకంటే పుట్టిన వానికి మరణం తప్పదు, చనిపోయిన వానికి పుట్టుక తప్పదు. ఏ ఉపాయము లేని ఈ విషయమై నీవు శోకించతగదు. భారత, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు వ్యక్తం కావు, మరణించిన తర్వాత కూడా వ్యక్తం కావు. కేవలం నడుమనే వ్యక్తమవుతూ ఉంటాయి. ఇక అలాంటప్పుడు శోకించడం ఎందుకు? ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు దీనిని గూర్చి ఆశ్చర్యంగా వింటాడు. ఒక్కొక్కడైతే విన్నప్పటికీ కూడా దీనిని గూర్చి తెలుసుకోలేడు. భారత, ఈ ఆత్మ సర్వదేహాలలోనూ ఎప్పుడూ అవధ్యమే. కాబట్టి సమస్త ప్రాణుల గురించి నీవు శోకించనవసరం లేదు. స్వధర్మాన్ని చూసి కూడా నీవు భయపడనక్కరలేదు. క్షత్రియునికి ధర్మబద్ధమైన యుద్ధం కంటే శ్రేయస్కరమైనది వేరొకటి లేదు. పార్థ, తెరచిన స్వర్గం ద్వారం వంటి యాదృచ్ఛికంగా సమకూడే ఇటువంటి యుద్ధం భాగ్యవంతులైన క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. ఒకవేళ నీవు ఈ ధర్మమైన సంగ్రామాన్ని చేయకపోతే అప్పుడు నీవు నీ స్వధర్మాన్ని, కీర్తిని కూడా కోల్పోయి పాపాన్ని పొందుతావు. జనులందరూ చిరకాలం ఉండే నీ అపకీర్తి గురించి చెప్పుకుంటారు. గౌరవం కలవానికి అపకీర్తి మరణాన్ని మించినది. భయం చేత నీవు యుద్ధాన్ని విరమించావని మహారథులు అందరూ అనుకుంటారు. వారి దృష్టిలో ఇంతవరకు గౌరవించబడిన నీవు సులకన అవుతావు. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలు అంటారు. అంతకంటే మిక్కిలి దుఃఖం ఇంకేముంటుంది? చనిపోతే స్వర్గం పొందుతావు, జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు. కాబట్టి కౌంతేయ, యుద్ధానికి కృతనిశ్చయుడవై లెమ్ము. సుఖదుఖాలయందు, లాభాలాభాలయందు, జయాజయములయందు సమభావం వహించి యుద్ధానికి సిద్ధపడు. అలా చేస్తే నీకు పాపం అంటదు. ఈ బుద్ధి నీకు జ్ఞానయోగ విషయకంగా చెప్పబడింది. కర్మ విషయకంగా దీనిని విను. పార్థ, ఏ బుద్ధితో నీవు ఉన్నా
కర్మబంధాలను చక్కగా విడిచిపెట్టాలి. ఈ కర్మయోగంలో ఆరంభానికి నాశనము లేదు. ఫలస్వరూపమైన కొద్ది ధర్మసాధనం కూడా జన్మ మృత్యురూపమైన మహాభయం నుంచి రక్షిస్తుంది. కుంతీపుత్ర, ఈ కర్మయోగంలో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే. స్థిరబుద్ధి లేని అవివేకులైన సకాములైన వారి యొక్క బుద్ధులు అనేక భేదాలతో అనంతరం ఉంటాయి. పార్థ, భోగపరాయణులై కర్మకాండను చెప్పే వేదవాక్యాలయందే ఆసక్తి కలిగినట్టి స్వపరాయణులైన ఆ స్వర్గానికంటే పొందదగినది వేరేదీ లేదని చెప్పునట్టి అవివేకులు భోగైశ్వర్యాలు పొందడానికి అనేక రకాల విశేష క్రియలను గూర్చి వర్ణించే జన్మరూపమైన కర్మఫలాలను ఇచ్చే అందమైన ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలతో కొల్లగొట్టబడిన మనసులు కల భోగైశ్వర్య పరాయణులకు భగవంతుని యందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. అర్జున, వేదాలు పైన చెప్పినట్లుగా త్రిగుణాల యొక్క కార్యరూపమైన సమస్త భోగాలను వాటి సాధనాలను ప్రతిపాదించేవే. కాబట్టి నీవు వాటి యందు ఆసక్తి లేక త్రిగుణరహితుడవై హర్ష శోకాది ద్వంద్వాలు లేనివాడవై నిత్యము పరమాత్మయందే నిలిచినవాడవై యోగక్షేమాలు కోరనివాడవై ఆత్మవంతుడవై ఉండు. నీరు పొంగి ప్రవహిస్తున్న జలాశయాల చుట్టూ ఉన్నవానికి చిన్న జలాశయంతో ఎంత అవసరం ఉంటుందో బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవానికి సమస్త వేదాలు అంతే అవసరం అవుతాయి. నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది. ఆ కర్మఫలాలయందు నీకెప్పుడూ అధికారం లేదు. కర్మఫలాలకు నీవు కారకుడవు కాకు. ధనంజయ, ఆసక్తిని విడిచి సిద్ధించడం సిద్ధించకపోవడం అనే ఆ రెండింటి యందు సమభావం కలిగి యోగస్థుడవై కర్మలు ఆచరించు. సమత్వమే యోగమని చెప్పబడుతోంది. సమత్వరూపమైన ఈ బుద్ధి యోగం కంటే సకామ కర్మ అత్యంతము క్రింది స్థాయికి చెందినది. కాబట్టి ధనంజయ, సమత్వ బుద్ధినే నీవు శరణు కోరు. ఫలహేతువులైనవి మిక్కిలి హీనమైనవి. సమత్వ బుద్ధి కలిగిన వారు సుకృత దుష్కృతాలను రెండింటినీ ఈ లోకంలోనే విడిచిపెడతారు. కాబట్టి నీవు సమత్వరూపమైన యోగాన్ని అనుష్ఠించు. యోగం అంటే కర్మలలో నైపుణ్యమే. సమత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు కర్మల వల్ల ఉత్పన్నమయ్యే ఫలాన్ని విడిచిపెట్టి జన్మబంధాల నుండి విముక్తులై నిర్వికారమైన పరమపదాన్ని పొందుతారు. నీ బుద్ధి మోహకాలుష్యాన్ని ఎప్పుడు చక్కగా తరించగలుగుతుందో అప్పుడు నీవు వినవచ్చే ఇహ పరలోక సంబంధమైన అన్ని విషయాల పట్ల వైరాగ్యాన్ని పొందుతావు. అనేక రకాలుగా విన్న మాటల చేత విచలితమైన నీ బుద్ధి భగవంతుని యందు చరణము లేకుండా నిశ్చలంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు భగవత్ప్రాప్తి రూపమైన యోగాన్ని పొందగలవు. అర్జునుడు అడుగుతున్నాడు, కేశవ, సంధిస్థితి పొందిన స్థితప్రజ్ఞుని లక్షణం ఎలా ఉంటుంది? స్థితబుద్ధి ఎలా మాట్లాడుతాడు, ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు? శ్రీ భగవానుడు చెప్తున్నాడు, అర్జున, మనసులోని కోరికలు అన్నింటినీ వదిలివేసినప్పుడు, ఆత్మతో ఆత్మలోనే సంతృష్టి చెందినప్పుడు స్థితప్రజ్ఞుడని అంటారు. దుఃఖాలు వచ్చినప్పుడు మనసులో ఉద్వేగం చెందనట్టి, సుఖాలు కలిగినప్పుడు వాటిపై కోరిక లేనట్టి, రాగం భయం క్రోధం వదిలివేసినట్టి మునిని స్థితబుద్ధి అంటారు. సర్వత్రా స్నేహరహితుడై ఆయా కాలాలలో శుభాశుభాలను పొంది ఆనందంగానే దేశం కానీ లేనట్టి వాని యొక్క బుద్ధి స్థిరమైనది. తాబేలు అన్ని వైపుల నుండి అవయవాలను లోపలికి కుదించుకున్నట్లుగా ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను అన్ని విధాలా ఉపసంహరించిన వాని బుద్ధి స్థిరమైనది. ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వానికి విషయాలు తొలగిపోతాయి. కానీ నీ ఆసక్తి నివృత్తి కాదు. అతని యొక్క ఆసక్తి కూడా నిరాసక్తుడైన పరమాత్మని దర్శించిన తరువాత తొలగిపోతుంది. కౌంతేయ, ఈ ఇంద్రియాలు బ్రహ్మత్వతను కలిగించేవి. ఆసక్తి నశించకపోతే
సాధన యత్నం చేస్తున్న పండితుని మనసును కూడా అవి బలవంతంగా లాగివేస్తాయి. కనుక సాధకుడై సమస్త ఇంద్రియాలను నిగ్రహించి సమాహిత చిత్తుడై నాయందే లగ్నమై ఉండాలి. ఇంద్రియాలను వశంలో ఉంచుకున్న వాని బుద్ధి స్థిరమై ఉంటుంది. విషయాలను గూర్చి ధ్యానించేవానికి ఆ విషయాలయందు ఆసక్తి కలుగుతుంది. కోరికలకు ఆటంకం కలిగితే క్రోధం పుడుతుంది. క్రోధం వలన వ్యామోహం కలుగుతుంది. మోహం వలన వివేకం దిగజారిపోతుంది. వివేకం పోవడం వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సర్వనాశనం అవుతాడు. వశీకృత చిత్తుడు తనకు అధీనమైన రాగద్వేషరహితమైన ఇంద్రియాలతో విషయాలందు చరిస్తున్న శాంతతత్వాన్ని పొందుతాడు. అట్టి శాంతతత్వాన్ని పొందినవానికి సమస్త దుఃఖాలు నశించిపోతాయి. కనుక ప్రసన్నచిత్తుడైన వాని బుద్ధి శీఘ్రంగా అన్ని వైపుల నుంచి నివృత్తి అయి చక్కగా పరమాత్మ యందు స్థిరపడుతుంది. మనోనిగ్రహం లేనివానికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. అటువంటి వాని అంతఃకరణలో భావన అనేది కూడా ఉండదు. భావన లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేని వానికి సుఖం ఎలా ఉంటుంది? విషయాలలో చరించే ఇంద్రియాలను అనుసరిస్తున్న మనస్సు వాయువు నీటిలో నౌకను హరించినట్లుగా బుద్ధిని హరించి వేస్తుంది. కాబట్టి మహాబాహు ఇంద్రియ సుఖాల నుండి అన్ని విధాలా నిగ్రహించబడి ఉన్నప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుంది. ప్రాణులందరికీ రాత్రి అయినప్పుడు స్థితప్రజ్ఞుడైన యోగి మేలుకొని ఉంటాడు. ప్రాపంచిక సుఖం కోరుకునే ప్రాణులందరూ మెలకుగా ఉన్నప్పుడు భగవంతుని దర్శించే యోగికి అది రాత్రి అవుతుంది. అన్ని వైపుల నుంచి నదీ జలాలు వచ్చి నిండినా స్థిరంగా మార్పు చెందని సముద్రంలా భోగాలన్నీ చేరినా స్థితప్రజ్ఞుని మనసు వికారం లేకుండానే ఉంటుంది. అతడు భోగాలను కోరుకోడు, పరమశాంతిని పొందుతాడు. సమస్త కోరికలను విడిచి అహంకార మమకార రహితుడై నిస్పృహుడై ఉండేవాడు శాంతిని పొందగలుగుతాడు. అర్జున, ఇది బ్రహ్మను పొందిన వాని యొక్క స్థితి. దీనిని పొందిన యోగి ఎప్పుడూ మోహానికి లోను కాడు. మరణ సమయంలో కూడా ఈ బ్రాహ్మీ స్థితి అందే ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. తరువాత ప్రసారంలో ఈ 2వ అధ్యాయం యొక్క గీతా మహత్యం మనం విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.